రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ ఆర్మీకి మిగతా దేశాల ఆర్మీకి లేనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. మిగతా దేశాల ఆర్మీలు ఒక్కొక్క రంగంలో స్పెషాలిటీ ఉండవచ్చును, కానీ పాకిస్తాన్కు స్పెషాలిటీ ప్రత్యేకత ఉన్నటువంటి రంగంలో ప్రపంచంలో ఏ ఆర్మీకి కూడాను ఆ రంగంలో ప్రావీణ్యం లేదు. పాకిస్తాన్ ఆర్మీకి సరెండర్ చేయటంలో, లొంగుబాటు చేయటంలో, ఆయుధాల్ని వదిలేసేసి ఆత్మసమర్పణ చేయటంలో పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న ప్రావీణ్యం అంతా ఇంత కాదు. 1965 యుద్ధంలో చేశారు, 1971 యుద్ధంలో చేశారు, ఆ తర్వాత సియాచిన్లో చేశారు, కార్గిల్ యుద్ధంలో కూడా చేశారు. లొంగిపోవడం ఎలా, చేతులు పైకెత్తేయటం ఎలా, ఆయుధాలని పారేసి ఆత్మసమర్పణ చేయటం ఎలా, ఇది పాకిస్తాన్ ఆర్మీకి చెందినట్టుగా వేరే ఏ దేశపు ఆర్మీ కూడా చేయలేదు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో జవాన్లు లొంగిపోయినటువంటి రికార్డు పాకిస్తాన్కు ఉంది. 1971 యుద్ధంలో దాదాపు 93,000 మంది పాకిస్తానీ జవాన్లు ఢాకాలో తమ ఆయుధాలను వదిలేసి భారతదేశానికి లొంగిపోయారు. ఈ 93,000 మందికి భారత ప్రభుత్వం అన్నం పెట్టింది, భారతదేశపు సైన్యం వాళ్ళ బాగోగుల్ని చూసింది. ఇటువంటి రికార్డు బహుశా ప్రపంచంలో ఏ దేశానికి లేదు, పాకిస్తాన్కి ఉంది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు ఒక సరికొత్త రికార్డును స్థాపించింది. అదేంటంటే మరొక్కసారి పాకిస్తాన్ ఆర్మీ లొంగిపోయింది. ఈసారి లొంగిపోయింది సైన్యానికి కాదు, ఇరాన్ సైన్యానికో, ఆఫ్ఘనిస్తాన్కి చెందిన సైన్యానికో, లేకపోతే భారతదేశానికి చెందినటువంటి సైన్యానికో కాదు. ఈసారి అది లొంగిపోయింది తన దేశంలో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, తెహ్రీక్ లబ్బైక్, ఈ రెండు సంఘటనలు ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఉన్నాయో, ఈ రెండు సంస్థల ముందు పాకిస్తాన్ ఆర్మీ ఆయుధాలు జారవిడిచేసింది. ఈ రెండు స్థానిక ఉగ్రవాద సంస్థలు, బయట నుంచి పనిచేసే ఉగ్రవాద సంస్థలు కావు, తన దేశంలో పాకిస్తాన్ స్వయంగా సృష్టించినటువంటి ఉగ్రవాద సంస్థలు. తెహ్రీక్ లబ్బైక్ పాకిస్తాన్, అదేవిధంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఈ రెండు సంస్థల్ని పాకిస్తాన్ తయారు చేసింది. ఈ రెండు సంస్థలు ఇప్పుడు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో అయితే చాలా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని అణిచేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఒక వారం రోజుల క్రితము అజ్బ్-ఇ-ఇస్తిఖామ్ అనేటటువంటి పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి మిలిటరీ ఆపరేషన్ని ప్రారంభించింది. దీనికోసము ట్యాంకులని రంగంలోకి దింపింది, ఆర్మర్డ్ వెహికల్స్ని రంగంలోకి దింపింది, అదనపు బలాలను రంగంలోకి దింపింది. వారం రోజులు తిరగకుండానే పాకిస్తానీ ఆర్మీ ప్రతినిధి సోమవారం నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది ఏంటంటే, అజ్బ్-ఇ-ఇస్తిఖామ్ అనేది మిలిటరీ ఆపరేషన్ కాదు, మేము తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ పైన మిలిటరీ ఆపరేషన్ చేయటం లేదు. మిలిటరీ ఆపరేషన్ చేయక మరే ఆపరేషన్ చేస్తోంది? మేము ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాము, కౌంటర్ టెర్రర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ని మేము చేస్తున్నాము అని చెప్పారు. దానికోసము అజ్బ్-ఇ-ఇస్తిఖామ్ అని పేరు పెట్టి ఇంత పెద్ద ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆర్మీ పిఆర్ఓ జవాబు ఇవ్వలేదు. అంటే పాకిస్తాన్ యుద్ధం ప్రకటించిన వారం రోజుల్లో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కొడుతున్నటువంటి దెబ్బలకు భరించలేక రెండు చేతులు పైకెత్తి త్రాహి అని లొంగుబాటుకి సిద్ధమైపోయింది. మా ఆపరేషన్ అసలు మిలిటరీ ఆపరేషనే కాదు అని చెప్పి ప్రకటించే స్థితికి వచ్చింది. దాని అర్థం ఏంటంటే పాకిస్తానీ సైన్యానికి ఇప్పుడు దాదాపు 300-400 మంది పాకిస్తానీ జవాన్లు ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ దాడిలో చనిపోయారు. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అయితే నేరుగా పాకిస్తానీ మిలిటరీకి చెందినటువంటి వాహనాలని ధ్వంసం చేయటమే కాకుండా వాటి స్థావరాల్ని కూడా ధ్వంసం చేసింది. బన్నూలో అయితే ఏకంగా మిలిటరీ కంటోన్మెంట్లోకి చొరబడ్డారు. 1.5 రోజు వరకు ఉగ్రవాదుల ఏరివేత సాధ్యం కాలేదు.
దాంతో పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు పూర్తిగా డిమోరలైజ్ అయిపోయింది. మేము ఈ తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేము అని దాదాపుగా సైన్యం ఆయుధాలని జారవిడిచినంత పనిచేసింది. అందుకే ఆర్మీ పిఆర్ఓ వచ్చి ఇది అసలు మిలిటరీ ఆపరేషన్ కాదు, మాకు మా సొంత ప్రజల మీద మిలిటరీ ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు, మేము అనేక సార్లు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ను, తహరీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ ఈ రెండు ఉగ్రవాద సంస్థలతోటి చర్చలు జరుపుతాము రమ్మని అనేక సార్లు పిలిచాము, కానీ వాళ్ళు రావడం లేదు. మేము చర్చలకు పిలుస్తున్నాము, వాళ్ళు తిరస్కరిస్తున్నారు. మేము వాళ్ళ మీద మిలిటరీ ఆపరేషన్ చేయటం లేదు, వాళ్ళే మా మీద దాడులు చేస్తున్నారు. మేము ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం చేస్తున్నాం. ఇదంతా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం ఆపరేషన్ పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది? దానికోసం ఆర్మర్డ్ వెహికల్స్ని మోహరించాల్సినటువంటి అవసరం ఏముంది? దానికోసం యుద్ధ ట్యాంకుల్ని మోహరించాల్సినటువంటి అవసరం ఏముంది? పాకిస్తాన్ ఆర్మీ ఈ ఇబ్బందికరమైన ప్రశ్నలకి జవాబు ఇవ్వటం లేదు. అంటే తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులను తట్టుకునే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ దగ్గర లేదు, పాకిస్తాన్ ఆర్మీ దగ్గర లేదు. కాబట్టి ఘనత వహించినటువంటి పాకిస్తానీ ఆర్మీ ఇప్పుడు తన బలహీనతను బహిరంగంగా ఒప్పేసుకుంది. తన దేశంలో తానే సృష్టించినటువంటి భస్మాసురుణ్ణి ఇప్పుడు తట్టుకోలేకపోతోంది, అరికట్టలేకపోతోంది. అరికట్టేందుకు ప్రయత్నించినటువంటి వారం రోజుల్లోనే మేము ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు, ఇది అసలు ఆర్మీ ఆపరేషనే కాదు అని చెప్పి ఆల్మోస్ట్ లొంగిపోయినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ యొక్క బలహీనత దీని ద్వారా అర్థమవుతోంది. అది తాను సృష్టించిన ఉగ్రవాద సంస్థని కూడా ఈరోజు కంట్రోల్ చేయలేనటువంటి దుస్థితిలో ఉంది. రానున్న రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీ మరింత ఎక్స్పోజ్ అవుతుంది. విదేశాలకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటం చాలా సులువు, కానీ తన దేశంలోనే ఉగ్రవాదము పెచ్చరిల్లి తన యొక్క మనుగడకి ఉనికికి ప్రమాదం సృష్టిస్తుంటే ఎలా తట్టుకోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలియడం లేదు. అందుకనే పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు తాను నిర్వహిస్తున్న ఆపరేషన్ పేరే అది నిజానికి ఇది ఆపరేషన్ కాదు, ఇది ఓన్లీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఆపరేషన్ అని చెప్పి సంజాయిషి ఇచ్చుకుంటూ ఏదో రకంగా బయటపడేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది పాకిస్తాన్ ఆర్మీ యొక్క వాస్తవ స్వరూపం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.